అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీల మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. మాంసం దుకాణాలతో పాటు స్లాటర్ హౌస్లను కూడా బంద్ చేయాలన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదం లభించిందన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు ఆర్వి కర్ణన్. సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా వస్తుండటంతో అయోమయంలో పడ్డారు అమ్మకందారులు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. మాంసం దుకాణాలతో పాటు స్లాటర్ హౌస్లను కూడా బంద్ చేయాలన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదం లభించిందన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలిపారు ఆర్వి కర్ణన్. సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా కూడా వస్తుండటంతో అయోమయంలో పడ్డారు అమ్మకందారులు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. మాంసం దుకాణాలతో పాటు స్లాటర్ హౌస్లను కూడా బంద్ చేయాలన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదం లభించిందన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు ఆర్వి కర్ణన్. సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా పండుగ కూడా వస్తుండటంతో అయోమయంలో పడ్డారు అమ్మకందారులు.